బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితుడు ముప్పడి అవినాష్ రెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. గుంటూరు జిల్లా జైలు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి అధికారులు తరలించారు. ఆఫీస్లోనే అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు అధికారులు. రేపు ఎల్లుండి కూడా అవినాష్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో A7గా ఉన్నారు ముప్పడి అవినాష్ రెడ్డి. A1 నిందితుడు రాజకేశ్ రెడ్డికి దగ్గరి బంధువు. షెల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపుల కేసు తరలింపులో ముప్పడిది కీలక పాత్ర అని సిట్ చెబుతోంది. ఈ విచారణలో ముడుపుల తరలింపుపై అన్ని కోణాల్లోనూ విషయాలు రాబట్టడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ కేసు ఏకంగా ఢిల్లీ లిక్కర్ కేసును మించి అంటూ ప్రచారం జరిగింది. నిజానికి ఢిల్లీ లిక్కర్ కేసు గురించి అఫ్కోర్స్ హౌస్ అవెన్యూ కోర్టు ఈ మధ్య వేరే తీర్పు ఇచ్చింది, మళ్ళీ హైకోర్టులో ఉంది. కానీ ఏకంగా 3,000 కోట్లకు పైబడి ఇక్కడ అవకతవకలు జరిగాయి అని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముప్పడి అవినాష్ రెడ్డిని సిట్ తన కస్టడీలోకి తీసుకుంది. గుంటూరు జిల్లా జైలు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి అవినాష్ రెడ్డిని తరలించారు. ఆఫీస్లోనే అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఈ కేసులో ముప్పడి అవినాష్ రెడ్డి A7గా ఉన్నాడు. A1గా రాజకేశ్ రెడ్డి ఉన్నాడు. A1కి దగ్గర బంధువు కూడా. షెల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపుల తరలింపులో ముప్పడి అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు అని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విచారణలో ముడుపుల తరలింపుపై అన్ని కోణాల్లోనూ వివరాలు రాబట్టడానికి సిట్ ప్రయత్నం చేస్తోంది. ఏపీ లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసు తర్వాత పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ కేసు సంచలనంగా కనిపిస్తూ ఉంది. అవకతవకలు ఏ విధంగా జరిగాయి, ప్రొడక్షన్కి సేల్స్కి మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి అంటూ సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పైగా క్యాష్ ట్రాన్సాక్షన్స్లోనే అమ్మకాలన్నీ జరిగాయి. డిస్టిలరీలను అప్పట్లో బెదిరించారు అని వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సిట్ కీలక నిందితులపై కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని జైలు నుంచి విచారించడానికి తమ కస్టడీలోకి తీసుకున్నారు.